మన వాళ్ళు చేస్తున్నది ఏంటి, విచ్చలవిడిగా ఇన్స్టాగ్రామ్లోను పోర్న్ సైట్లోను దరిద్రం అంతా వదిలేశారు. ఇప్పుడు 16 ఏళ్ళకి తెలిసేది యాక్చువల్గా 14 ఏళ్ళకే తెలుస్తుంది. అయినా కూడా మన వాళ్ళు 18 ఏళ్ళు అని పెట్టేసి 18 ఏళ్లలోపు అంటే జనరల్గా 16 ఏళ్ళు దాటిన తర్వాత మనం ఈ ప్రేమలన్నీ చూస్తుంటాం, ఎవరో ఆపలేము కూడా. చాలామంది ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉండగానే లవ్లో పడడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు సడన్గా ఈ పోక్సోల చట్టం వల్ల అందరూ మేల్కొని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 18 ఏళ్ల వరకు అమ్మాయిలకి ప్రేమించే హక్కు లేదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే ప్రేమించే హక్కు లేదు 18 ఏళ్ల వరకు. ఒకవేళ ఏమవుతుందని చెప్పి మీరు ప్రేమిస్తే మీకేం కాదు, మీరు ఎవరైతే ప్రేమించారో వాడిని తీసుకెళ్ళి లోపలేస్తారు, వాడి జీవితం కుళ్ళబొడిసేస్తారు, వాడు నాశనం అయిపోతారు. కానీ మీరు ప్రేమించిన వాడిపైన మీరే ఎందుకు కేసు పెడతారు? పెట్టరు. ఎవరు పెడతారు? మీ అమ్మ నాన్న పెడతారు. ఎందుకు? క్యాస్ట్ కావచ్చు, మతం కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, రకరకాల పారామీటర్స్లో వాడు మీకు నచ్చకపోతే ఖచ్చితంగా వెళ్ళి కేసు పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది? మీరు వెళ్ళి లేదు నేను అతను మనస్ఫూర్తిగా ప్రేమించాను అన్నా కూడా మీ సాక్ష్యం చెల్లదు. ఎందుకంటే మీరు మైనర్, మీరు ఇచ్చిన కన్సెంట్ చెల్లదు. నీకేం తెలియదు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇలా కొన్ని వేల నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు కేసులు.